హలో, సెకండ్ ఫ్లోర్, ఎమర్జెన్సీయా? సిస్టర్, ఈ ప్రిస్క్రిప్షన్ పక్కా మెయింటైన్ చేస్తాడు, టైంకి ఇప్పించు టాబ్లెట్స్ అని. ఓకే డాక్టర్, తనకి ఎలా ఉంది? అతనికి ఏం కాలేదు, జస్ట్ కళ్ళు తిరిగి కింద పడిపోవడం వల్ల స్పృహ కోల్పోయాడు అంతే. అసలు దెబ్బలు కూడా ఏం తగలలేదు. అవునా? దెబ్బలేం తగలలేదు కదా? ష్యూర్ కదా డాక్టర్? తనకి యాంగ్జైటీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? అంటే ఏం లేదు, తన డీటెయిల్స్ చెప్తే నేను ఫిల్ చేసుకోవాలి అందుకని. అంటే అతను నాకు తెలియదు డాక్టర్. అతను ఎవరో మీకు తెలీదా? యాక్చువల్లీ రోడ్ మీద ఎవరో గుద్దేశారు, నేను అంబులెన్స్కి కాల్ చేశా అంతే. ఓ, నేను ఇంకా మీకు తెలిసిన వాళ్ళు అనుకున్నానే. అయినా ఎవరో తెలియని వాడి కోసం ఇంత దూరం వచ్చారంటే మీరు నిజంగా చాలా గ్రేట్. అయినా ఇలా యాక్సిడెంట్ అయిన వాళ్ళని చూసి రీల్ చేసే వాళ్ళని చూసాను, కానీ మీలా ఫీల్ అయ్యి హాస్పిటల్ తెచ్చే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాను. అయినా మీలాంటి వాళ్ళు సమాజానికి చాలా ఇంపార్టెంట్ అండి. మీలాంటి వాళ్ళ కోసం మా హాస్పిటల్ డోర్స్ ఎప్పుడు తెచ్చే ఉంటాయి. యా, అది కూడా కరెక్టే అండి, నిజమే. యా, హే తనే వచ్చేసాడు. బ్రో ఎలా ఉంది ఇప్పుడు? ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ నౌ? ఎందుకంత కోపంగా చూస్తున్నారు? తనే మిమ్మల్ని సేవ్ చేసింది తెలుసా? ఎవరు? తనే. ఓహో అవునా? ఓహో అవునా కాదు, థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు? నన్ను చమ్మకుండా వదిలేసినందుక? ఎవరు సార్ మీకు ఉద్యోగం ఇచ్చింది? ఇందాక నుంచి అదంత ఓవరాక్షన్ చేస్తున్నా అర్థం కావట్లేదా? అసలు గుర్తిందే అది. ఇదంతా తెలియకుండా అదొక మదర్ తెరిసా, నువ్వు ఒక డాక్టర్ కొరిసా, అదో తోపు బాపు అని చెప్పి ఓ ఏదో గోల. ఈ ఆస్కర్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఆవలగా. ఓకే స్టాప్. సిస్టర్, ఇందాక మెడిసిన్ చెప్పా కదా, అవి ఇటు తీసుకురామ్మా. ముందు నేను వేసుకోవాలి. యాక్చువల్లీ సారీ అండి, చూసుకోకుండా గుద్దేశాను. చూసుకోలేదు కాబట్టి గుద్దారు. చూసుకుని ఉంటే హాయిగా ఇంటికి వెళ్ళేవాడిని. నేను బిల్ పే చేసేసానండి, మీరు ఫైన్ కదా? ఒకవేళ నేను చచ్చిపోయింటే? ఎందుకు చచ్చానో ఎలా చచ్చానో కూడా తెలియకుండా చచ్చిపోవాడిని. బతికాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నిజంగా సారీ అండి. ఎవరికి కావాలండి మీ సారీ? ఎవరికి కావాలి? ఓ ఏదో సారీలు, గుడ్ బై. చంపే సారీ చెప్తే ఎవరు రెస్పాన్సిబిలిటీ? బా పొడిచి తొబ్బారు. నమస్తే అన్న. నమస్తే. ఓ బాబాయ్, మన బండి. హలో హలో హలో. బైక్, నా బైక్. మీ బైక్ అక్కడే ఉంది, నేను డ్రాప్ చేస్తా, వెయిట్ చేయండి. మీరే గుద్ది, మీరే హాస్పిటల్ జాయిన్ చేసి, మీరే బిల్లు కట్టి, మళ్ళీ మీరే డ్రాప్ చేస్తున్నారు చూడండి. గ్రేట్, సూపర్. అసలు ఏంటండి మీ ప్రాబ్లం? మీకేం కాలేదు కదా, ఎందుకంత ఓవర్ చేస్తున్నారు? ఒకవేళ నేను చచ్చిపోయింటే? చచ్చిపోయి ఉంటే పీడ విరగడై ఉండేది. ఓ గోల గోల. ఐ మీన్ ఐఎమ్ సో సారీ, ఐ డెంట్ మీన్ దట్. ఏదో కోపంలో అనేసా.
తప్పు మీరే చేసి కోపం మీరే చూపించి మళ్ళీ నేను చచ్చిపోతే బాగున్నాను శాపలు పెడుతున్నారు చూడండి. అసలు మీరు ఆడపిల్లనా? ఎవరు అమ్మాయి నడిపిస్తున్నా కూడా ఆడపిల్లలంటే ఆడబొమ్మలా కనిపిస్తున్నారా? ఆడికి నిజమేంటో అబద్ధం ఏంటో కూడా తెలీదు. మీరు త్వరగా బైక్ తీసుకురండి, కోటి చంపేసేలా ఉన్నారు. ఇక్కడే ఉండండి, నేను బైక్ తీసుకొస్తాను. హాయ్, మీరు వస్తారని గ్యారంటీ ఏంటి? ఇది నా ఫోను, నేను ఎక్కడికి పారిపోను, వెయిట్ చేయండి. టైమింగ్ అమ్మాయిలు ఇలా ఉంటే అబ్బాయిలు సమాజంలో ఎలా బతకాలో ఏంటో. ఐఫోన్ అనుకుంటా. వస్తున్నా. ఎక్కండి. చిరాకు పడతారేంటి? ఎక్కండి. ఇప్పుడు ఓకే. కర్మ. ఈ స్టాండ్ అవుట్ పదండి. విలాపాలెనేలేని వేళలో నా కలిసిన వేరు వేరు కలల మధ్య ఓ కదే మొదలయ్యేనా. హరిలో రంగా హరి హరి, హరిలో రంగా హరి హరి, హరిలో రంగా హరి హరి, హరిలో రంగా హరి హరి. అవును, మీ పేరేంటి? చెప్పను. ఓ అది అలా ఉండాలి అమ్మాయి అంటే. అయినా ముక్కు మొహం తెలియని అలాంటి వాడు పేరు అడిగితే ఎందుకు చెప్పాలి? చెప్పకూడదు. కానీ మీకు నా ముక్కు తెలుసు, నా మొహం తెలుసు. సో మై సెల్ఫ్ చైతన్య, ఫ్రెండ్స్ కాల్ మీ చై. కొంచెం చేయి దూరంగా పెడతారా? అబ్బో, పొద్దున్న లేవగానే ఎవరి మొహం చూసానో ఏంటో. మీ మొహమే చూసుకున్నట్టున్నారు. ఇక్కడ ఏదో గుర్తుంది. ఓ సారీ తెలియకుండా వచ్చి. మీ ఫోన్ తీసుకోండి. బండి ఇది ఎక్కడ ఉండాలి కదా. ఇక్కడే ఉండాలి కదా. బండి ఎక్కడండి? ఇక్కడే ఉండాలండి. మీరు షూరా? ఇక్కడేనా? బుద్ధింది నేనే కదండి, నాకు తెలీదా? ఇక్కడే ఉండాలి. చూడండి, మా నాన్నకి నాకు అంతగా అసలేం పడదు. బైక్ పోయిందని తెలిస్తే చంపేస్తాడు. మీరు మరీ ఓవర్ చేస్తున్నారండి. బైక్ కోసం ఎవరైనా చంపుతారా? మా నాన్న గురించి మీకు తెలుసా అండి? మీకు తెలుసా? తెలీదండి. మరి తెలియనప్పుడు ఎందుకంటే చెప్తారు? అయినా గుద్దినప్పుడు బైక్ పక్కన పెట్టి కీసేసి సైడ్ పార్క్ చేయాలని తెలీదా? అంటే అప్పుడు మీకు ఏమైందా అన్న టెన్షన్లో నేను బైక్ గురించి ఆలోచించలేదండి. నాదే ఉందండి బొక్కల లైఫ్, కానీ బైక్ అలా కాదే. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో పర్లేదండి, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా. లేదండి, చెప్పండి, నేను మీకు హెల్ప్ చేస్తా. అయ్యో పర్లేదండి, ఇవన్నీ నాకు అలవాటే, నేను చూసుకుంటా. ఇట్స్ ఓకే అండి, ఏం పర్లేదు. ఐ హెల్ప్ యూ, చెప్పండి. కదా, నా బైక్ దొరికే వరకు ఎక్కడికి వెళ్ళేది లేదు. అలా కాదండి, నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది. ఓ నేను ఖాళీ అండి, పెద్ద పని లేదు. నేను అలా అనలేదండి. మీరు అన్న అనకపోయినా అదే నిజం. నా బైక్ దొరికే వరకు మీరు ఇక్కడే ఉంటారు, ఇక్కడే ఉండాలి. మీకేమైనా పిచ్చా? నాకు అర్జెంట్ వర్క్ ఉందంటుంటే అక్కడ నా కోసం వెయిట్ చేస్తున్నారు. సరే, మీ వర్క్ కంప్లీట్ చేసుకుందాం, తర్వాత మళ్ళీ నా బైక్ ఎత్తుకోవాలి. సరే, పింకీ ప్రామిస్. ఇదిగో కీస్. వర్క్ ఎక్కడ అన్నారు? మాదాపూర్. వెరీ పూర్. కోపమున్న చూపలేని వింత వేదన ఏమది, ఇంకెంత దూరం అన్నది, మరి మరువలేని తీరిది. హరిలో రంగా హరి హరి, హరిలో రంగా హరి హరి, హరిలో రంగా హరి హరి, హరిలో రంగా హరి హరి. షిట్.
ఐఎమ్ సో సారీ, చాలా లేట్ అయింది. ప్లీజ్ It's okay, Meera. కానీ చేద్దాం. యా ష్యూర్. నాకు తెలిసిపోయింది. ఏంటి మీ పేరు మీరా? ఇప్పుడు ఏంటి దానికి ఆస్కార్ అవార్డు ఇవ్వాలా? ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే మీ పేరులో ఆ మ్యాజిక్ ఉంది. ఇప్పుడు మనం కోపంగా ఉన్నాం అనుకోండి మీరా, చిరాకులో ఉన్నాం అనుకోండి మీరా, అదే నవ్వుతున్నప్పుడు అనుకోండి మీరా, అదే నువ్వు వేషం పాడుతున్నావు అడిగారు అనుకోండి మీరా. ఇంకా ఆపుతారా? హే రైమింగ్, హే ఇంకోటి కూడా ఉంది, నన్ను నేనే పిలుచుకోవాలనుకోండి మీరా. చూడు చైతన్య చై. ఇప్పటికే నాకు చాలా టైం వేస్ట్ అయింది. ప్లీజ్ ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేయదు. మీరా రెడీయా? యా ష్యూర్. మీరా డైలాగ్స్ వాట్సాప్ చేశాను. మాడ్యులేషన్ గుర్తుందా? గుర్తు. ఓకే. ఓకే రెడీ మీరా? టేక్. మీరు మీ జీవితంలో ఎక్కడైనా వెనకబడ్డారా? పెళ్లి, జాబ్, పిల్లలు ఇలా ఏదైనా సమస్యతో చెప్పుకోలేకున్నారా? కలవండి జ్యోతిష జ్ఞాని గురుమూర్తి గారిని. జాతర వీధి నియర్ పెద్దమ్మ టెంపుల్ 500003. పర్ఫెక్ట్. ఇంకోటి చేద్దామా? వీడేంటి ఇలా నవ్వుతున్నాడు? డబ్బింగ్ డబ్బింగ్. దిగు. ముందు మీరు దిగండి. ఇట్రండి. ఎందుకంత నవ్వొస్తోంది మీకు? మామూలుగా ఇలాంటివన్నీ విన్నప్పుడు అనుకునేవాడిని, ఎవడరా ఇవన్నీ చెప్పేది అని. మీరా అన్నమాట, అదే మీరే అన్నమాట. అన్నీ నేనేం చెప్పను, నాకు వచ్చినవి నేను చెప్తా అంతే. ఇంకోసారి ఇలా నవ్వారనుకో, ఇందాక యాక్సిడెంట్ జరిగింది కదా పొరపాటున, ఇప్పుడు కావాలని చేస్తా. వద్దు, ఇలాంటి కిరాతకాలు మన దగ్గర వద్దు. నా బండి ఎత్తికి పెడితే అది చాలు. కూర్చోండి. తోచలేదే విచిన గాలికి మారుతుందని వైఖరి, దిక్కే తోచక తిరుగుతుంటే దారి చూపద విధి మరి. హరిలో రంగా హరి హరి, హరిలో రంగా హరి హరి, హరిలో రంగా హరి హరి, హరిలో రంగా హరి హరి. స్టాప్. ఏంటి మళ్ళీ నవ్వడానికా? కాదు, నా బైక్. ఎక్కడా? అక్కడ. రేపుడా ఇవంత లక్కినా తెలిసినా? నువ్వు రోడ్డు మీద పడిపోయింటే నేనే నిన్ను తీసుకొచ్చిన. అసలు నేను లేకపోయింటే నువ్వేమైపోయాడు రా? చెప్పులు కుట్టేవాడికి చెప్పులు ఉంటాయా? బైక్ మెకానిక్ బైక్ ఉంటుందా? అయినా నువ్వు నా కోసం వచ్చిండావు కదా. ఐ లవ్ యూ. ఎవరు రైల్లా? ఏం కావాలనా? బండి ఎవరిదన్నా? నాదేనా? ఎంతేంటి? ఇది అమ్మనికి కాదు, బయలుదేరు. అవునులే, కొట్టేసిన బైక్ అమ్మితే బాగోదు కదా. కొట్టేయడం ఏంది? ఏం మాట్లాడుతున్నావు? నో, ఈ బండి నాది. కింద చూడకుండా నెంబర్ చెప్పరా. నెంబరు పోనీ పెట్రోల్ ఎంత ఉంది చెప్పు. పెట్రోల్ అది బైక్ మీదానా? అంటే నిజంగా నేనేం కొట్టుకురాలేదు. దీన్ని రోడ్డు పక్కన పడి ఉంటే రిపేర్ చేసిద్దామని తీసుకొచ్చినాను. ఓన్లేరా, ఎలా నేను కూడా ఇక్కడికే తీసుకురావాలి. నీ నంబర్ చెప్పు. నేను అమ్మాయిల నెంబర్ ఇవ్వను. నేను అడుగుతాను, చెప్పు. 92122324. మొత్తం 2లే ఉన్నాయేంటి? అదో పెద్ద స్టోరీలే. నేను రిపేర్ ఎక్స్పెన్సెస్ నీకు ఫోన్పే చేశాను, చూసుకో. కాదు, అమ్మాయి పేరు మీరు. ఎవరు పోయా అమ్మి? నువ్వు ఎలా అయితే బండి కొట్టే సేవ్ చేశాను అనుకున్నావో, ఆమె కూడా నన్ను యాక్సిడెంట్ చేసి సేవ్ చేసిందిలే. అర్థమైందా? వీడు మన్నే తిడుతున్నట్టున్నాడే. ఓకే, త్వరగా రిపేర్ చేయి, అవతల మా నాన్న చావ దొప్పుతాడు.
చిత్తూరు జిల్లా పుత్తూరు అరే చెత్త నా కొడక, పొద్దుననగా రమ్మని చెప్పానా? బ్యాంక్ వెళ్ళాలి, సైన్ చేయాలి, అందరు ఉండాలని చెప్పానా? పోరం బోకులా తిరిగి సిగ్గు లేకుండా ఇప్పుడు వస్తున్నావు. అది కాదు నాన్న. నిన్ను కాదు నాన్న, నన్ను నేనే చెప్తా కొట్టుకోవాలి. నేను యాక్చువల్లీ స్టార్ట్ అయినా, కానీ వచ్చేదారిలో యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్? నిన్నెవడో గుద్దేశాడు, నీ బండినెవడో కొట్టేశాడు, ఇలా కహానీలు రెడీగా పెట్టుకుని వస్తావురా? చెప్పరా? నానా ఆ సంతకం మీద కావాలంటే రేపైనా పెట్టించుకోవచ్చు నాన్న, ఊరుకోండి. ఇంకా ఏంట్రా ఊరుకునే శివ? 4 ఏళ్ళు చదవాల్సిన ఇంజనీరింగ్ సార్ 5 ఏళ్ళు చదివాడు, ఖాళీగా మరో 5 ఏళ్ళు. మధ్యలో సీఎంలు మారారు, వీడు మారట్లేదు. కరోనా వచ్చి ఎంతో మందిని చంపేసింది, వీడు మాత్రం మనల్ని ఇక చంపుతూనే ఉన్నాడు. నానా ఇప్పుడు ఎందుకు అవన్నీ? రేయ్ అన్నయ్యని చూర్రా, అన్నయ్య చిన్నప్పుడు స్కూల్లో ఫస్ట్, కాలేజ్లో ఫస్ట్, ఇప్పుడు ఆఫీస్లో జాబ్లో కూడా ఫస్ట్. వాడిని చూసి కొంచెమైనా సిగ్గు తెచ్చుకోరా నువ్వు? ఎందుకు? నేను చెప్పేది అలానే మీరు వినరు, మీరు చెప్పేదే వినాలి. నార్మల్ తిరిగి మాట్లాడాలంటే పళ్ళు రాలగొడతానే అనుకుంటున్నావా? యాక్సిడెంట్లో చచ్చున్నా బాగుండేది. ఇంత కూడా డిసిప్లిన్ లేదు, వీడిక జన్మలో మారాడు. రేయ్ రేయ్ వస్తున్నాడండి. యాక్సిడెంట్ అన్నావు, దెబ్బలేమన్నా తగిలినాయా? ఏం తగ్గలేదు. ఏమైనా తిన్నావా? ఆల్రెడీ ఆయన చేతులు తిట్లు తిన్నా కదా, చాలు సరిపోయింది. నాన్న గురించి తెలిసిందే కదరా, తెలియక ఏదోటి అంటాడు. అవునరా, ఆయన తెలియక ఏదో ఒకటి అంటాడు, నువ్వు తెలిసారి చెప్తావు. రోజు ఇదే కదా ఏది, కొత్తగా ఉంది. అమ్మన్నా బాగుండేది, కనీసం షేర్ చేసుకోవడానికన్నా ఉండేది. రే ఎక్కువ ఆలోచించుకో, అన్నది కానీ పదా. రే నన్ను కొంచెం పంట కదలేవా, వెళ్ళు. నా పేరు చేతు, ఫ్రెండ్స్ కాల్ మీ చెయ్యి. నాదొక సెకండ్ హ్యాండ్ లైఫ్. దానికి కారణం మా అన్నయ్య. వాడికి నాకు పెద్ద గొడవలు ఏం లేవు, కానీ వాడు నాకన్నా ముందు పుట్టాడు. అదే ఇక్కడ పెద్ద గొడవ. చదువులో వాడే ఫస్ట్, జాబ్లో వాడే ఫస్ట్, క్రికెట్లో వాడే ఫస్ట్, ఇలా అన్నిట్లో వాడే ఫస్ట్. నేను మాత్రం ఎప్పుడు సెకండే. వాడు చదివేసిన బుక్స్, వాడు వాడేసిన బట్టలు, ఇప్పేసిన కడ్రాయలు తప్ప అన్నీ నాకు సెకండ్స్లో అమ్మేస్తారు. ఇది కాకుండా నా లైఫ్లో ఇంకో దరిద్రం కూడా ఉంది. నేను ఏది ముట్టుకున్నా అది నాకు ఎప్పుడు సెకండే వర్కౌట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు బాగా గమనిస్తే నేను పొద్దున అడ్మిట్ అయిన ఫ్లోర్, నా బెడ్ నెంబర్, నా ఫోన్ నెంబర్, ఇలా అన్నిట్లో 2 అనే నెంబర్ చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఇవన్నిటి గోల్లో నాకు ఇంకొక గోల్ కూడా వినిపిస్తుంది. నాకు మైన్యూట్ సౌండ్స్ని వినే ఒక క్యాపబిలిటీ ఉంది. నేను ఒక సౌండ్ డిజైనర్ని కూడా. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. నా లైఫ్లో నాకు ఒక్కటే గోల్ అండి, మా నాన్నని హ్యాపీగా చూడాలి. దానికి కారణం నేనే ఉన్నా. టెంపుల్ 500033. పొద్దున అరే అమ్మాయి పేరు మీరా. పాపం ఊరికే పొద్దునుంచి ఇబ్బంది పెట్టేశాం. అవును, ఆ అమ్మాయి మనకి డబ్బులు పే చేస్తుంది కదా, మెసేజ్ చేస్తే బాగుంటుందా? ఏముంది, చేద్దాం. పాపం అసలు చాలా ఇబ్బంది పెట్టేశాం. హాయ్, దిస్ ఈజ్ చై, డ్రింకింగ్ చాయ్, నైస్ మీటింగ్ యూ, సెంట్. అరే వర్షం పడేలా ఉంది, లీకేజ్ కప్పనికి బ్యానర్ తీసుకొచ్చిరా లేదా? తెచ్చామన్నా. సరే గప్పురు పోయి.